సో ఈ రోజు ఎపిసోడ్ మనం ఏ సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ లేకపోతే సీక్రెట్ హిస్టరీ ఆఫ్ హ్యూమానిటీ అని అనుకుందాం. సో స్టోరీని మనం ఒక కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. ద మేట్రిక్స్ ఇస్ ఎవ్రీవేర్, ఇట్స్ ఆల్ అరౌండ్ అస్. ద మేట్రిక్స్ రైటర్స్ డైరెక్టర్స్ చెప్పిన మాట ఇది. సో మేట్రిక్స్ అనేది ప్రతి చోట ఉందంట, మన చుట్టూ ఉందంట, చూసినోడికి కనిపిస్తుందంట. సో ఆ మేట్రిక్స్ ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో మనకి చరిత్ర అనేది ఒక విధంగా చెప్పబడుతుంది, మధ్యలోంచి చెప్పబడుతుంది. అంటే సడన్ గా సుమేర్లో, మెసొపొటేమియాలో, ఈజిప్ట్ లో, లేకపోతే ఇండస్ వ్యాలీలో సివిలైజేషన్ పుట్టింది, నాగరికత పుట్టింది, అండ్ ర్యాండమ్ గా పుట్టింది. అట్లా అచానక్ అంటే అట్లా ర్యాండమ్ గా వచ్చేసింది. మనిషి ఏదో నిద్రలోంచి లేచినట్టుగా నాగరికత పుట్టేసింది. అక్కడ నుంచి రాజులు వచ్చిర్రు, యుద్ధాలు వచ్చినాయి, విప్లవాలు పుట్టినాయి, అండ్ మనిషి అనేటోడు పురోగతి చెందుతూ వచ్చాడు క్రమేణా. అండ్ ఇట్లా వచ్చి కరెంట్ టైంలో ఎండ్ అవుతుంది హిస్టరీ అని. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చరిత్ర కాదు, ఇది ఒక కథ, మనకు చెప్పబడిన కథ. సో ఇది కథ అయినప్పుడు కథ చెప్పేటోడు ఎవరో కథని కంట్రోల్ చేసి, ఈవెంట్స్ ని కంట్రోల్ చేసి మనకి చెప్తున్నారు. సో ఈ కథలో వాళ్ళని మనం కంట్రోలర్స్ అందాం. పీపుల్ హూ ఆర్ కంట్రోలింగ్ ద వరల్డ్. చాలా సింపుల్. సో ఈ కంట్రోలర్స్ మనకు ఒక కథ ఫీడ్ చేస్తున్నారు, ఒక కథ చెప్తున్నారు. సో ఆ కథని దాటి దాని కింద ఏం కథ ఉన్నది, అసలు కథ ఏంటి, ఆ కథని ఈ రోజు మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఒక డిస్కవరీతో స్టార్ట్ అవుతుంది. డిస్కవరీ అంటే మనిషి ఫైర్ ని కనుక్కున్నాడు, వీల్ ని కనిపెట్టిండు, ఖనిజాలు తోపి మెటల్ ని తయారు చేసిండు. ఇది కాదు, ఏదో టెక్నాలజికల్ డిస్కవరీ కాదు, ఇది ఒక సైకలాజికల్ డిస్కవరీ. మానవ చరిత్రలోనే మోస్ట్ పవర్ఫుల్ డిస్కవరీ ఇది. ఆ డిస్కవరీ ఏంటంటే మనుషులు, హ్యూమన్ బీయింగ్స్ రియాలిటీని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చెయ్యరు ఆర్ చెయ్యలేరు. వాళ్ళు రియాలిటీని ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేస్తారంటే వాళ్ళ మైండ్ ఒక మోడల్ ఆఫ్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది. కళ్ళు పంపించే సెన్సరీ డేటా ఆధారంగా, వాళ్ళ లోపల ఉన్న బిలీఫ్ సిస్టమ్ ఆధారంగా, భాష ఆధారంగా, అండ్ ముఖ్యంగా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మనుషులు ఏం చెప్తున్నారో, వాళ్ళ ట్రస్టెడ్ పీపుల్ ఏం చెప్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళ బ్రెయిన్ లో ఒక మోడల్ అనేవి క్రియేట్ చేస్తే, రియాలిటీ యొక్క మోడల్ ని క్రియేట్ చేస్తే, ప్రొజెక్ట్ చేస్తే వాళ్ళ బ్రెయిన్స్ లో. అండ్ మనుషుల ప్రకారం రియాలిటీ అదే. అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల లైట్ ఉందా, ఆ లైట్ వచ్చి మన ఐస్ మీద పడుతుంది. అండ్ మన ఐస్ ఏమి అర్థం కాదు, ఉన్న ప్రపంచాన్ని ఉన్నట్టుగా మన బ్రెయిన్ కి చూపినికి. సో ఈ లైట్ డేటాని మన ఐస్, బ్రెయిన్ ఒక విధంగా ప్రాసెస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి ఒక మోడల్ క్రియేట్ చేస్తాయి. సో మన బ్రెయిన్ మనకు ఒక ప్రపంచాన్ని చూపిస్తున్నది. అది ఎగ్జాక్ట్ గా బయట ప్రపంచాన్ని అదే విధంగా రెప్లికేట్ చేస్తుందా లేదా మనకు తెలియదు. అండ్ ఈ మోడల్ మన ఇంటర్నల్ బిలీఫ్ సిస్టమ్స్, మన చుట్టుపక్కల మనుషులు ఏం చెప్తున్నారు, మన భాష, మన దేవుడు, ఈ ఆస్పెక్ట్స్ తోని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో లిటరలీ మన ప్రపంచం అనేది ఒక మోడల్. అంటే లిటరలీ అది ఒక మాయ, మన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఒక మాయ. సో బయట ప్రపంచం ఎట్లుందని ఎగ్జాక్ట్ గా మనకి తెలియదు, తెలిసే అవకాశమే లేదు. ఓ నలుగురు మంది కలిసి ఇదే ప్రపంచం భయ్యా అనుకొని మనం పోతున్నాం ఇట్లా. సో హ్యూమన్ బీయింగ్స్ రియాలిటీలో ఆపరేట్ చేయరు. వాళ్ళ బ్రెయిన్ అనేది రియాలిటీ యొక్క ఒక మోడల్ క్రియేట్ చేస్తుంది. ఆ మోడల్ ఆధారితంగా హ్యూమన్ బీయింగ్స్ అనేటోళ్ళు ఆపరేట్ చేస్తారు అన్న ఏదైతే రియాలిటీ ఉందో, ఏదైతే ఫ్యాక్ట్ ఉందో, ఆ ఫ్యాక్ట్ ఎప్పుడైతే డిస్కవర్ చేసిర్రో దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డిస్కవరీ ఇన్ హ్యూమన్ హిస్టరీ.